ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తుని. ఫ్రెండ్స్, డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 16 దాకా జరిగిన యుద్ధంలో భారత సైన్యం యొక్క తాకిడిని తట్టుకోలేని పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం ఢాకా నగరంలో లొంగిపోవడం జరిగి, మీ ముందు మేము మోకరిల్లుతున్నాం, మేము లొంగిపోతున్నాం. డిసెంబర్ 16న అక్కడ ముజఫర్ రెహమాన్ గారు కూడా విడుదల అవ్వడం జరిగింది. మళ్ళీ అదే రోజుని బంగ్లాదేశ్ అవతరణ దినోత్సవంగా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఎవరైతే ఈ అవామీ లీగ్ పార్టీ షేక్ ముజఫర్ రెహమాన్ గారిని ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఆ జాతిపితగా బంగ్లాదేశ్లోని అనేక నగరాల్లో అతని విగ్రహాలు ఉండడం కూడా మనం అందరం చూడవచ్చు. అలాగే రెహమాన్ గారి భార్య ఖలీదా జియా గారు తనయ్యారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు షేక్ హసీనా గారు కూడా బంగ్లాదేశ్ ప్రధానిగా అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మళ్ళీ అంతర్గత కలహాల వల్ల మళ్ళీ బంగ్లాదేశ్ అట్టుడికిపోవడం గత 2 సంవత్సరాలుగా, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు ప్రదర్శించడంతో షేక్ హసీనా గారు తన యొక్క ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని అనేక మందిని వాళ్ళు తన్నడం, కొట్టడం, పరిగెత్తించడం కూడా మీరు అందరూ చూస్తున్నారు. ఆ సందర్భంలోనే తను మళ్ళీ శరణార్థిగా మన భారతదేశంలోకి వచ్చి ఉండడం, రీసెంట్గా కొత్తగా ఉన్నటువంటి ఆడ తాత్కాలిక బంగ్లా ప్రభుత్వం ఏదైతే ఉందో హసీనా గారి మీద విచారణ జరిపి తనకి ఉరిశిక్ష కూడా ఉరిశిక్షను కూడా విధించడం జరిగింది. కానీ తను దాన్ని ఈరోజు అక్కడ కోర్టులలో ఫైట్ చేస్తున్నారు. బట్ ఏది ఏమైతేనే బంగ్లాదేశ్ అనే దేశం మన భారతదేశానికి అత్యంత పెద్ద సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి దేశం. మన దేశం నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్గా విడిపోయినటువంటి ఒక దేశం. వాళ్ళ ఇబ్బందుల్లో మన దేశం వాళ్ళకి భుజమేసి వాళ్ళ గెలుపుకి మనం కూడా పోరాటం చేసి వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసం మనం పోరాటం చేసినటువంటి వాళ్ళం. సో ఇలాంటి ఈ బంగ్లాదేశ్ ఈరోజు కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లోనే ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. సో ఆ పరిస్థితులన్నీ పోయి ఈ రోజు నుంచైనా ఆ యొక్క దేశం కుదుటపడాలి, అక్కడ ఉన్న ప్రజలందరూ బాగుపడాలి, మంచిగా ఉండాలి అని కోరుకుంటూ, ఫ్రెండ్స్ ఈ యొక్క సమాచారం మీ అందరికీ నచ్చినట్లయితే, అంటే ఇది బంగ్లాదేశ్ ఏంటి, బంగ్లాదేశ్కి భారత్కు ఉన్న సంబంధాలు ఏంటి, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఏంటి, అసలు ఎందుకు ఇది ఎలా జరిగిందనే విషయాలన్నిటి మీద కొంత మేరకు మీకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలందరూ ఒక స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి రోజు. అట్ ద సేమ్ టైం భారతదేశం కూడా పాకిస్తాన్పై ఒక ఘన విజయాన్ని సాధించిన రోజుగా ఇది రోజు మనకు కూడా. కాబట్టి ఈ మంచి రోజు నుంచి నెక్స్ట్ బంగ్లాదేశ్ కూడా కుదుటపడి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.